వాళ్ళ గవర్నమెంట్ ఎవడు చెప్పాడండి వీళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని? అంటే గుళ్ళో వీళ్ళ బాబాయ్ సొమ్ము అనుకుంటున్నారు, వీళ్ళ సొంత ఆస్తులు అనుకుంటున్నారు. ఈ గవర్నమెంట్లకి, రాజకీయ నాయకులకి, ట్రస్ట్ బోర్డు చైర్మన్లకి, అక్కడ పనిచేసే వాళ్ళకి, వీళ్ళందరికీ ఒక అపోహ మనకు ఏదన్నా అయితే గవర్నమెంట్కి చెప్పాలి, ఎండోమెంట్ మినిస్టర్కి చెప్పాలి. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? గవర్నమెంటే బందిపోవటం అని నేను పెక్యులరిజం అని, సెక్యులరిజం అంటావు కదా, మనం చెప్పారు కదా, పెక్యులరిజం, దానికి పెక్యులరిజం అని పేరు పెట్టి ఇందులో ఒక అధ్యాయం గవర్నమెంటే బందిపోవటం అన్న. గుళ్ళో దొంగలు పడితే కంప్లైంట్ ఇస్తాం, ఎఫ్ఐఆర్ చేస్తాం, వాళ్ళు వచ్చి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారు, పోలీసులు వస్తారు, కేసులు పెడతారు. గవర్నమెంటే దోపిడీ చేస్తే ఏ పోలీస్ స్టేషన్కి పోవాలి, ఏ కోర్టుకు పోవాలి అని నేను అడిగాను. సో మీరు అన్నది ఏంటంటే సెక్యులరిజం అనేది నిజంగా అన్ని మతాలకు సమాన హక్కునిస్తూ అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అందరినీ సమానంగా చూసి అవసరమైతే మాత్రమే ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్ ఉండాలని స్పష్టంగా చెప్పినప్పటికీ వీళ్ళు అతి ఉత్సాహంతో, ప్రభుత్వాలు అతి ఉత్సాహంతో హిందూ దేవాలయాల మీద చేస్తున్న ఒక చొరబాటు. అతి ఉత్సాహం కాదమ్మా, అలుసు. ఇప్పుడు అదే అవుతే మన గుళ్ళ మీద మరీ అంత చేతగాని వాళ్ళేం కాదు హిందువులు. రాజ్యాంగం ఈ అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు అయింది కదా. 75 ఏళ్ళు అయితే మన గుళ్ళన్నిట్లోనూ దందాలు జరిగిపోయి దుర్మార్గాలు అందరూ విధవలేం కాదు కదా. హిందువుల్లో కూడా పాపం మంచివాళ్ళు కొంతమంది అని ఉంటారా? కొన్ని గుళ్ళైనా బాగానే నడుస్తాయా? తప్పకుండా. అక్రమాలు, అధికార దుర్వినియోగాలు, ఏమన్నా కుంభకర్ణాలు ఏమైనా జరిగితే అక్కడన్నా జరిగినాయి, వీళ్ళు చేయొచ్చు.